ముల్లోకాలకు సర్వరక్షకుడు, సర్వపోషకుడు, సర్వాంతర్యామి ఈశ్వరుడు, త్రిగుణాలకు అతీతమైనవాడు, పరిశుద్ధ స్వరూపుడు. తాత్వికంగా చెప్పాలంటే శివుడు స్వతఃప్రకాశకుడైన పరమాత్మ. ఆ చైతన్య శక్తిని తలుచుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. పురహరునకు నేత పురువు తానేసిన స్థిరము గల్గు జ్ఞాన జీవమయ్యే నేతకేమి వచ్చే నిజశక్తి హేతువు విశ్వదాభిరామ వినురవేమ. కాళహస్తిలో శివుడికి వస్త్రం నేయటం వల్ల మామూలు సాలెపురుగు కూడా చక్కని జ్ఞానజీవిగా రూపొందింది. ఇది దాని నేత నైపుణ్యం వల్ల అనుకునేరు. అది సరేగాని దానికి అసలైన కారణం దాని అచంచల భక్తి అని గ్రహించమంటున్నాడు వేమన. శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఈ పద్యం గుర్తుందా? వినండి. ఏ వేదంబు పఠించెలూత భుజంగంబే శాస్త్రముల్ చూచే తానే విద్యాభ్యసనం బునర్చకరిచెంచే మంత్ర ఊహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కావు నీ పూజ సంసేవాసక్తియే గాని జంతుతకిన్ శ్రీకాళహస్తీశ్వర అన్నారు. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే త్రాచుపాము, హస్తి ఏనుగుకు ముక్తినిచ్చిన వాడా శ్రీకాళహస్తీశ్వర. అంతేకాదు చెంచు అయిన కన్నప్పకు కూడా. దీని కథేమిటంటే విశ్వకర్మ కుమారుడైన ఊర్ణనాభుడు అనేవాడు సృష్టికి ప్రతి సృష్టి చేస్తానని విర్రవీగుతాడు. బ్రహ్మకు కోపమొచ్చి నువ్వు పురుగుగా మారి భూలోకంలోని గజారణ్యంలో బిల్వ వృక్షాలపై సంచరింతువుగా కాని శపిస్తాడు. సాలెపురుగు రూపంలో ఉన్న అతడు తన బొడ్డులోంచి వచ్చే దారంతో అక్కడే శివలింగానికి గుడి గోపురాలు సిద్ధం చేస్తుంటాడు గాని అవి గాలికి ఎగిరిపోతుంటాయి. అయినా విసుగు చెందక మళ్లీ నిర్మిస్తాడు. శివుడు అతడి భక్తిని పరీక్షించదలచి ఆ దారంగూడును దీపంతో కాల్చేస్తాడు. ఊర్ణనాభుడు ఆ దీపాన్నే మింగబోతాడు. శివుడు అతని భక్తికి మెచ్చి అతనికి సాయుధ్యాన్ని ప్రసాదిస్తాడు. సాయుధ్యం అంటే పెద్దది. సాలోక్యం, సామీప్యం, సారూప్యం, చివరిది సాయుధ్యం. సాయుధ్యం అంటే శివుడిలో ఐక్యం చెందడం. పురహరుడు అంటే త్రిపురాంతకుడు. 3 పట్టణాలు ధ్వంసం చేసిన వాడు శివుడే. కర్నూలు జిల్లాలో త్రిపురాంతకాలయం అని ఒకటుంది. ఎప్పుడైనా వెళ్తే సందర్శించండి. నేత పురుగు అంటే 8 కాళ్ల సాలెపురుగు. దీనిలోంచి వచ్చే జిగట పదార్థం దారంగా మారి దాని చుట్టూ గూడు అల్లుకుంటుంది. దీన్ని సాలిగూడు అంటారు. గూట్లో చిక్కిన కీటకాల్ని తిని ఇది బతుకుతుంది. ఒకనాటికి కదలలేక దాని గూట్లో అదే చిక్కుకొని మరణిస్తుంది. దీని నేత నైపుణ్యం గురించి గుర్రం జాషువా అద్భుతమైన పద్యాలు రాశాడు. వేమన్న ఏమంటున్నాడంటే దాని నేత కంటే దాని స్థిరమైన భక్తి హేతువు వల్లనే దానికి మోక్షం లభించిందని. ఒక పురుగు శివుణ్ణి నమ్ముకోవడం వల్ల జ్ఞాన జీవిగా రూపాంతరం చెందిందంటున్నాడు వేమన. ఇది ఈ పద్య సారాంశం. Thank you for watching. We're committed to bringing you great content, so stay connected with us. If you enjoyed this video and found it helpful, please like and share it with your friends and family. Don't forget to subscribe to our channel and hit the bell icon to get notified about our future videos. Your support means a lot to us. See you in the next one.